నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసు. తర్వాత మొన్న జరిగిన ఎన్నికలల్లో మొత్తం వాళ్ళు ఏటిగడ్డలో చూసినారు, కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. నేను వాళ్ళ ఇసుకను చూసినారు, నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఇసుక ఎవడని తీసుకపోతే బొంద పెడతా కొడుకు అని చెప్పిన. ఇంకొక మాట, కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపతి ఇచ్చారు. ఆ గుండె మీద కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు తెలంగాణ రైతు గుండె మీద గడ్డపర తెచ్చారు. మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు. మామూలు కాదు ఇది. వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు. ఎక్కడ మోస్తావు చూడరే హరీష్ చెప్పరా అని అంటారు. అరే గిట్లు వస్తాయి మామని ఆయన అంటాడు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు. జరాగు నువ్వు కూడా పొత్తే ఉండాలి జరాగు. తర్వాత ఈ విధంగా కాళేశ్వరాన్ని ఖతం చేసిర్రు. ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు. ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారికి, జరాగు నేను పుట్టుకతో మీరు ఇవ్వలేరల్లా. నేను మొదటి నుంచి ఉన్నా, నేను నాకు తెలుసు అది. ఒక్క మాట జరా, పద్మశాలి సోదరులు ఊరవతల ఈ రంగులు వచ్చేదానికి ఒక తొట్లు పెట్టుకున్నారు. తొట్లు పెట్టుకుంటే ఊరవతల ఉన్న నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అలా దొరికింది. ఇలా దొరికి తరక రంగు మారింది. రంగు మారి మళ్ళీ నక్కలలో పోయింది. నక్కల పోయి ఏమన్నది, నేను రాజును రా అన్నది. అనేసరికి నువ్వేటి రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దున్నాక ఆలోచించారు. ఈ నక్కలు ఏం తింటాయి, రేగ్గాయలు రేలకాయలు తింటాయి. అది సాయంత్రం వచ్చేసరికి అక్కడ ఊలు వస్తుంది. ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర, ఇది రాజు. కనుక ఇది అయిందనుకో, మనలాగా అయిందనుకో, ఇది మనదనుకోరు. కనుక ప్రజారాజ్యంలా ప్రజాస్వామ్యంలో ఎవరు రాజు కాదు. ఇది ప్రజాస్వామ్యం. రాజు అనుకొని విర్రవీగి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది. అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక అంగి జరిగింది, కానీ ముంగడ చూసుకొని మురుస్తున్నారు. మీరు వెనక అంగి జరిగింది, వెనక జనం చూస్తున్నారు, మీ ముంగడ చూసుకొని మురుస్తా ఉన్నారు.